Hi guys, welcome to our YouTube channel. It's me Manju. సో ఎర్లీ మార్నింగ్ లేసాము, వైజాగ్ బీచ్కి వెళ్ళాము, ఆ వ్యూ పాయింట్ చూద్దాము, ఎలాగో వచ్చాము కదా వైజాగ్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ కదా, ఎవ్వరు లేరు, ట్రాఫిక్ జామ్ అయితే లేదు. సో ఇక్కడ చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో చూడండి, అప్పుడే సన్ రైజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ బర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా లోపలికి వెళ్దామైతే అనుకున్నాము. సో అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో అక్కడ చూడండి, అక్కడ కూడా ఫొటోస్ అయితే బాగా వచ్చాయి మాకు. సో ఇక్కడ ఏంటంటే, మనం ఒకవేళ ఫోన్లో కాకుండా కెమెరాలో తీసుకోవాలి ఫొటోస్ అని అంటే, ఇలాగా వీళ్ళు ఉన్నారు కదా, సో వీళ్ళు తీస్తారంట. పర్ ఫోటోకి 20 రూపీస్ అని చెప్పారు. సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఆ ఫొటోస్ అన్నీ బాగా వచ్చాయి. సో ఇక్కడే ఫ్లైట్ అయితే ఎగురుతూ ఉంది. సో సౌండ్ అయితే కిందకి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. సో ఎక్కువసేపు కూడా బీచ్లో ఉండలేదు, మళ్ళీ మనకి టైం అయిపోయింది అని చెప్పేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే మేము కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను. సో ఎర్లీ మార్నింగ్ అనమాట, ఫస్ట్ టైం ఇలాగా బైక్ రైడ్ చేయడం. ఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకైతే. సో కాఫీ తాగుదామని చెప్పేసి అయితే కాఫీ సెంటర్ కోసం వెతుకుతూ ఉన్నాము. సో ఇక్కడ మాకు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని దొరికింది. సో కాఫీ తాగుదాము, ఫిల్టర్ కాఫీ, అరకు సైడ్ అంతా ఫిల్టర్ కాఫీ అనమాట. సో ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే మేము తీసుకున్నాను నేనైతే కాఫీ. సో నేనైతే కాఫీ తీసుకున్నాను, మా హస్బెండ్ టీ తీసుకున్నారు. మేము ఎప్పుడు ఆల్వేస్ కాఫీ కాబట్టి కాఫీ ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ చూసారా, పప్పి అసలు క్యూట్గా ఉంది కదా, రామ్ చరణ్ వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లలాగా ఉంది. సో చిన్న వీడియో క్యాప్చర్ అలా చేశాను నేనైతే. క్యూట్గా, దానికి వాకింగ్ అనుకుంటా. సో మేము వైజాగ్ ఆపోజిటే సబ్మేరియన్కి అయితే వచ్చాము. సో చూద్దాము, ఎలాగో వైజాగ్ దాకా వచ్చాము కదా బీచ్కి అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాము. సో పార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ప్లేస్ లేదు, వెహికల్స్ వెళ్ళేది రూట్ కదా, సో అందుకని చూస్తూ ఉన్నాం పార్కింగ్. డిసప్పాయింట్ అయ్యాము. సో ఓపెనింగ్ 2 PM to 8:30 PM అంట, సండే 10కి అంట. సో దూరం నుంచి చూద్దామైతే అనుకుంటున్నాము. సో అది ఫ్రంట్, ఇదిగోండి బ్యాక్ వ్యూ ఇలా అనమాట. సో ఇదంతా గార్డెన్ లాగా ఉంది. ఓకే, లెట్స్ గో ఇన్ అదర్ ప్లేస్. గైస్, మనం నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. సో ఏరోప్లేన్ లోపల ఎలా ఉంది ఏంటిది అని మనం తెలుసుకుందాం వెళ్ళి. ఇది కూడా డిసప్పాయింట్ అయింది, ఎందుకంటే ఇది కూడా ఓపెనింగ్ 2 o'clock అంట. అంటే సండేస్ హాలిడేస్ ఆ టైంలో అయితే 11కి అలా ఓపెన్ చేస్తారంట. సో ఈరోజు వీకెండ్ కాదు కదా, హాలిడే కూడా కాదు. ఇంకా దూరం నుంచి చూసుకొని వెళ్ళిపోవడం అంతే, మనలాగా ఉంటుంది. సో ఇంకా ఇంటికి అయితే వచ్చాము, ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. సో మా హస్బెండ్ నాకైతే ఒక సర్ప్రైజ్
అనుకున్నాను. సో ఏంటి ఆ సర్ప్రైజ్ అంటే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ ఫ్లైట్ ఎక్కిపిస్తున్నాడు నన్ను. సో అది ఫుల్ ఎంజాయ్ అనమాట నాకు. అంటే ఎట్లా మనం ఎప్పుడు దూరం నుంచి చూస్తాం కాబట్టి ఫ్లైట్ అంత ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు. సో ఫస్ట్ టైం మనం ఫ్లైట్ ఎక్కి ఆ విండో సీట్ పక్కన కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ పైకి వెళ్ళినప్పుడు పైనుంచి కింద వ్యూ చూస్తే అసలు ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అదొక ఎక్స్పీరియన్స్. సరే నాకు తెలియదు మా హస్బెండ్ ఫ్లైట్ బుక్ చేసిన సంగతి. సో నాకు ట్యాక్సీ ఎక్కినప్పుడు చెప్తా ఉన్నాడు, నీకు ఒక సర్ప్రైజ్ అని. నేను ఏంటి సర్ప్రైజ్, అంతా అయిపోయింది కదా, అరకు మొత్తం తిరిగాము, వైజాగ్ మొత్తం తిరిగాము, ఇది ఫుల్ సర్ప్రైజే కాబట్టి అనుకున్నా. లేదు ఇంకొకటి ఉంది, లాస్ట్ సర్ప్రైజ్ అని అంటా ఉన్నాడు. ఏంటంటే నాకు అసలు అర్థం కాలేదు. సో అక్కడికి వెళ్ళి నాకు అర్థమైంది, ఓ మనం ఫ్లైట్ ఎక్కుతున్నామా అని చెప్పేసి అయితే. సో ఇక్కడ ఇలా చెక్ చేస్తున్నారనమాట. అసలు నాకు తెలియదు అనమాట, అసలుకి తెలియకుండా మా హస్బెండ్ నాకు భలే సర్ప్రైజ్ చేశారు. సో ఇది లైఫ్లో నాకు ఈ వీడియో ఎప్పుడైతే చూసుకుంటానో నేను, సో ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో మనం ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఎలా ఉంది ఏంటి అని తెలిసేది మనకి. సో వేరే వాళ్ళు వెళ్ళి చెప్తారు ఫ్లైట్ బాగుంటుంది, అవి ఎక్కండి బాగానే ఉంటుంది, భయం ఉండదు, కొంచెం ఎక్కేటప్పుడు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది అని అనుకుంటారు. కాకపోతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తే అదొక హ్యాపీనెస్ కదా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇలాగ మనం మిస్ అవ్వకూడదు కదా, మనకి ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఉంది, మన వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలాగా ఫ్లైట్ జర్నీ మన ఎక్స్పీరియన్స్తో పాటు షేర్ చేసుకుంటున్నాను నేను ఇలాగ మన యూట్యూబ్ ఫ్యామిలీతో. ఇక్కడ వచ్చేసి లగేజ్ చెకింగ్ అయితే ఉంటుంది. సో మేము వెళ్ళే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. సో మా లగేజ్ అయితే చెకింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మేము బోటింగ్ పాస్ కోసం వెళ్ళాలి లోపలికి. సో మనకి ఎక్కడ అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ వే అయితే కనిపిస్తుంది. సో మాదైతే పైన అని చెప్పారు. సో మేము ఫస్ట్ పైకి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. సో వెళ్ళే కొద్దీ అలవాటు అయిపోయింది అనుకుంటా, మేబీ, నాకు ఐడియా లేదు. సో ఇక్కడ ఎంతమంది జనాలు అంటే అంతమంది జనాలు ఫ్లైట్. సో మనం ఎప్పుడు బస్సు ట్రైన్ ఎక్కి అలవాటు అయిపోయి ఫస్ట్ టైం కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఎయిర్పోర్ట్ మొత్తం. మనం ఎప్పుడు మూవీస్లో చూడడమే తప్పితే మనం రియల్గా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా ఫ్లైట్ జర్నీ కానీ మొత్తం టోటల్. సో నేను ఫస్ట్ టైం అనుకుంటా ఇష్క్ మూవీ చూసినప్పుడు ఫ్లైట్ ఎక్కాలి, అప్పుడు అనుకున్నాను ఫ్లైట్ ఎక్కాలని చెప్పేస్తే అప్పుడు చూసిన మూవీకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్ఫిల్ అయ్యిందని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ వచ్చిన టికెట్ అనమాట, చూడండి ఫ్లైట్ టికెట్ ఎంత పెద్దగా అవుతుంది. అసలు నాకు ఫుల్ హ్యాపీనెస్ అనమాట, అసలు మాటలో చెప్పలేకపోయాను నేనైతే. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి అయితే ఇలాగైతే వచ్చాము. సో నేనైతే ఎగ్ ఆమ్లెట్ అయితే చెప్పుకున్నాను. సో మాకైతే అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో
సో పైన కాదు కింద అని చెప్పేసి అయితే అన్నారు. సో మళ్ళా మేము కిందకి వెళ్ళాము. కింద కొంచెంసేపు కల్లా కూర్చున్నాము. మేము కిందకి వెళ్ళినాక అరగంట సేపుడికేమో స్టార్ట్ అయింది మా ఫ్లైట్ అయితే. మేము వైజాగ్ టు విజయవాడ వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. మన విజయవాడ ఎక్కడ డెస్టినేషన్కి వెళ్తున్నామో అక్కడ మనకి బోర్డు మీద రాసింది. సో ఇక్కడైతే మీది యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం అని చెప్పేస్తే వాళ్ళు అడిగారు. అవును అని చెప్పారైతే అన్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఉందా మేడం అని చెప్పేస్తే వాళ్ళు అడిగారు. అవును అని చెప్పారైతే అన్నాను. సో నేమ్ ఏంటి అని అంటే మేము ఒక టైప్ చేసి ఇస్తున్నాము, సిగ్నల్ వల్ల కొంచెం స్లో అవుతుంది. సో అదే అన్నమాట మన ఫ్లైట్. చూస్తున్నారు రెడ్, అదే మన ఫ్లైట్. ఇప్పుడు మనం మా ఫ్లైట్ ఎక్కబోతున్నాము. సో వీళ్ళే అనమాట. చిన్న వీడియో క్లిప్ తీసుకుంటానంటే ఓకే అన్నారు. అలాగే నేను పోస్ట్ కూడా చేసుకుంటానంటే ఓకే మేడం, నో ప్రాబ్లం, పోస్ట్ చేయండి, మేము చూస్తాము అని చెప్పేసి అయితే అన్నారు. సో ఫన్నీ అనమాట. కొంచెం సేపు ఉన్న వాళ్ళతో కొంచెం ఫన్ అయితే అలా టైంపాస్ అయితే అయిపోయింది నాకు. Guests traveling on Air India Express flight IX25482 Vijayawada, please proceed for boarding. బాయ్. సో మనకైతే పక్కనే విండో సీట్ అయితే వచ్చింది. సో విండో సీట్ వచ్చింది కాబట్టి ఫుల్ చూడొచ్చు. के बांध लें। इसे फुलाने के लिए इस लाल टैग को मजबूती से खींचें। आपसे निवेदन है कि निकासी इवैक्यूएशन स्लाइड राफ्ट हर द्वार पर मौजूद हैं। निकास बी के अतिरिक्त इस विमान पर 8 आपातकालीन द्वार हैं। 2 विमान के पिछले हिस्से में, 4 ओवरविंग पर और 2 द्वार विमान के अगले हिस्से में हैं। याद रहे, आपका नजदीकी द्वार आपके पीछे भी हो सकता है। विमान में धुआं मौजूद होने पर फर्श पर लगी फ्लोरेसेंट मार्क आपको निकटतम द्वार तक पहुंचने में मदद करेगी। सुरक्षा निर्देश पत्र आपकी सीट पॉकेट में। సో ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్లైట్ అయితే వన్స్ ఎక్స్పీరియన్స్ అయితే కన్ఫామ్గా లైఫ్లో చేయొచ్చు. సో నాకైతే అంత అనిపించలేదు, ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్స్ అప్పుడు జైంట్ వీల్ ఎక్కుతాం కదా, సో అదే ఎక్స్పీరియన్స్ లాగే ఉంది. అక్కడ ఎక్కే వాళ్ళు అయితే కన్ఫామ్గా ఇది కానీ ఎక్కగలుగుతారు. సో కొంతమందికి అది వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఫ్లైట్కి పనికిరారని నేను అనుకుంటున్నాను. సో టేక్ ఆఫ్ అయినాక నాకైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సో ఇది లైఫ్లో మెమొరబుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను. సో అలా అనిపించింది. అసలుకి టేక్ ఆఫ్ అయిన తర్వాత పైకి వెళ్ళినప్పుడు కొంచెం ఆగిపోయింది అనమాట, స్లో అయింది. ఏంది ఎప్పుడో స్లో అయిపోయింది, అసలు ఎక్కారా పైకి వెళ్ళారా అని నాకైతే ఫుల్ టెన్షన్ అయిపోయింది. అంటే ఎక్కినట్టే అనిపించలేదు, అలాగే టేక్ ఆన్ అయినప్పుడు అనిపించలేదు. అసలు ఫుల్ హ్యాపీనెస్గా ఉన్నాను.
సో పైకి వెళ్ళాక పైనుంచి కింద వ్యూ చూస్తే అసలు చిన్ని 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 కనిపిస్తున్నాయి ఇల్లులు. సో బ్యూటిఫుల్ అన్నమాట. ఎక్స్పీరియన్స్ బాగుంది ఫ్లైట్. సో మేము వైజాగ్ టు విజయవాడ కాబట్టి 1 అవర్ జర్నీ. సో ఆ 1 అవర్ జర్నీ అయ్యిందా అయ్యలేదా అన్నట్టు అనిపించింది. ఇదిగోండి రైట్ సైడ్కి అట్లా మూవ్ అవుతుంది, అలా లెఫ్ట్ సైడ్కి ఇలా డౌన్ అవుద్ది, అలా 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 అవుతూ ఉంటుంది. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. జేంటి వీళ్ళు ఎక్కినట్టే ఉందా? సో ఫైనల్లీ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసామని చెప్పేసి అయితే వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు. సో ఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు ఈ మాటలో చెప్పలేకుండా నేను ఈ వీడియో తీస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. కింద దిగేటప్పుడు అయితే నా ఫోన్ అయితే షేక్ ఇచ్చింది, అందుకని కింద పడిపోయింది. సో ఇదే అనమాట మేము ఎక్కిన ఫ్లైటు. సో ఫ్లైట్ దిగంగానే ఇలా మనల్ని బస్సులో ఎక్కించుకొని
ఎంట్రీ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అలాగైతే ఫైనల్లీ విజయవాడకి అయితే వచ్చేసాము. సో ఇంకా మాకు ఈవినింగ్ 6కి అనమాట ట్రైన్ విజయవాడ కావాలి. సో ఇంత లోపల ఏం చేస్తామని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా మాల్కి అయితే వచ్చేసాము మేము. సో పీవీపీ మాల్కి అయితే వచ్చి కొంచెంసేపు అలా టైం అయితే స్పెండ్ చేసాము. మనకి నెల్లూరులో ఎంజిన్ మాల్ అలాగో విజయవాడలో అలా అనమాట. సో కొంచెం టైం పాస్ అయిద్దని చెప్పేసి ఉద్దేశంతో మేమైతే వచ్చేసాము లంచ్ చేసేసి. సో ఇక్కడ వాచెస్ ఉన్నాయి కదా చూద్దామని చెప్పేసి అయితే అలా ఒక లుక్ అయితే వేసాము. తను వచ్చేసి మా ఒంగోలు అబ్బాయి అనమాట. సో కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడారు మాతో. ఏమన్నా సంబంధం ఉంటే కూడా చెప్పండి అక్క నాకు అని చెప్పేసి అలా ఫన్గా చెప్పారు. సో ఫైనల్లీ మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మా ట్రైన్ అయితే ఎక్కేసాము. సో ఇక్కడ వస్తా నాకు జున్ను అంటే చాలా ఫేవరెట్ అనమాట. సో ఎప్పుడు విజయవాడకు వచ్చినా నేను జున్ను మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను. నాకు ఇష్టం జున్ను, అలాగే మా ఫాదర్కి కూడా ఇష్టం. సో ఇదనమాట మన జర్నీ, వైజాగ్ టు విజయవాడ ఫ్లైట్ జర్నీ. సో ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ మంజు. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.